యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆత్మ ఎక్కడెక్కడ పనిచేశారో చూపిస్తున్నాను నేను. ఆయన పుట్టుకలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడింది మరియా. ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయనని నింపాడు. ఆయన తరువాత అరణ్యములోనికి వెళ్ళి ఉపవసించి ప్రార్థించి బయటకి గొప్ప అభిషేక బలముతో బయటకు వచ్చారు. అక్కడ అంత ఘనత పొందుకున్నారు. ఇప్పుడు మందిరంలోనికి వచ్చారు. మందిరంలోనికి వచ్చి ఏం చెప్తున్నారు? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. ప్రభువు ఆత్మ ఇప్పుడు నా మీద ఉంది అని చెప్పారు. సరే, దీని తరువాత ఇంకా ఆయన పరిచర్య 3.5 సంవత్సరాలు ఇంకా నిరాటంకంగా ప్రభావము ఆయనలో నుంచి బయలుదేరి అని రాయబడి ఉంటుంది మనకి ఎక్కడ పడితే అక్కడ. ఒక గుడ్డివాడిని బాగు చేసినప్పుడు, కుంటివాడిని బాగు చేసినప్పుడు, రక్తస్రావ స్త్రీని బాగు చేసినప్పుడు, చనిపోయిన వాడిని లేపినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు, సూచక్రియలు చేసినప్పుడు ప్రభావము ఆయనలో నుంచి బయలుదేరి గొప్ప ఆత్మశక్తితో ఆయన బోధ చేసినట్లుగా మనం మొత్తం 3.5 సంవత్సరాలు చూస్తాం. 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయనను సిలువ వేశారు. సిలువ వేసిన తరువాత ఆయనను లోపల సమాధిలో పెట్టిన తరువాత రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఉన్నారు 3 రోజులు. ఎక్కడ? సమాధిలో. ఇప్పుడు ఈ మృతులైపోయినటువంటి ఈయనను, ఈ మృతులలో నుంచి యేసును ఎవరు లేపారంట? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆయన పుట్టుకకి కారణం, అభిషేకానికి కారణం, పరిచర్యకి కారణం, ఆయన చేసినటువంటి పనులకు కారణం. ఆయన ఏమేమి పనులైతే చేశారో ఆ సువార్త ప్రకటించడం అవనియండి, గుడ్డివాడు కనులు తెరవనివ్వడం, ఏమైనా కానివ్వండి, దానికి కారణం ప్రభువు ఆత్మ నా మీద ఉంది కనుక నేను ఇవి చేశాను అని చూపించాను ఇక్కడ మీకు. ఆ తర్వాత ఇప్పుడు చనిపోయిన తరువాత ఆయనకాయనే లేచి బయటికి రాలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ, మృతులలో నుంచి యేసుని లేపిన వాని ఆత్మ. హల్లెలూయా. అక్కడ కూడా చనిపోయినటువంటి ఆయనను బయటికి లేపడానికి పరిశుద్ధాత్మ పవర్. అవునా? పరిశుద్ధాత్మ పవరే కారణం. ఆ మృతులలో నుంచి యేసుని ఒక ఆత్మ లేపి తీసుకొచ్చారు. పరిశుద్ధాత్ముడు లేపి బయటకు తీసుకొచ్చారు. సరే, బాగుంది. ఇప్పుడు మృతులలో నుంచి లేపిన తర్వాత మరలా ఆయన 40 దినాలు భూమి మీద సంచారం చేస్తూ శిష్యులందరికీ జరగాల్సినవన్నీ చెప్పేస్తూ బోధ చేస్తూ అందరిని ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ కొన్ని సూచనలు చూపిస్తూ 40 రోజుల తరువాత ఆరోహణం అయ్యేటువంటి టైం వచ్చిందా? ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నారు. చూస్తారా మాటను మీరు? అపోస్తల కార్యాలు 1:9 చూడండి. ఈ మాటలు చెప్పి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చెప్పేసి వారందరూ ఇలా చూస్తూ ఉండగా, ఆరోహణం అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళడం. ఇప్పుడు ఆయన మృతులలో నుంచి లేచారు, 40 రోజులు భూమి మీద సంచరించారు. ఆ తరువాత శిష్యులకు కనపడ్డారు, చెప్పాల్సింది చెప్పారు. ఈ సంగతులన్నీ వారికి బోధించిన తరువాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరలా ఒకరు వచ్చారు. ఎవరు? మేఘము. హల్లెలూయా. ఎవరొచ్చారు? మేఘము. ఎవరండి మేఘము? హల్లెలూయా. మేఘమా, మహిమా మేఘమా, ఈ దినమున దిగిరా మేఘమా, మేఘమా, మహిమా మేఘమా, వస్తే చాలును అంతా జరుగును. హల్లెలూయా. ఎవరు ఆ మేఘం? తెలుసా అందరికీ? మళ్ళీ మేఘం స్టోరీ ఏమన్నా వేరేగా చెప్పాలా? ఆ మేఘమే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరలోకానికి ఈయన ఫ్లైట్లో వెళ్ళాలా లేకపోతే దేని మీద వెళ్ళాలా? పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయనని కమ్ముకొని ఆ మేఘము మీద ఎక్కించుకొని పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథానికి రండి, 1వ అధ్యాయము 7వ వచనం. ఎలా వస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు? ఏ ఫ్లైట్? ఫ్లైట్ పేరు ఏం పేరు? అదో సైమన్ ఉన్నాడు. ఫ్లైట్ పేరు ఏం పేరు? సైమన్. ఇండిగో ఫ్లైటా? ఏం ఫ్లైట్ అది? మేఘము అనేటువంటి ఫ్లైట్, దాని పేరే మేఘము. ఇదిగో ఆయన మరలా వచ్చుచున్నాడు మేఘారూరుడై. మామూలుగా రావచ్చు కదా, మేఘము మీద ఎక్కి కదా. ఆ పాట ఉంది కదా, ఏం పాట అది? రాకడ సమయం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు,
పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. చాలండి. మేఘాల మీద మరలా ఆయన, ఇంతవరకు క్లియర్ అయిందా మీ అందరికీ? పరిశుద్ధాత్ముని యొక్క కార్యము యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి మూమెంట్లో అవసరమైతే పరిశుద్ధాత్ముడు మనకు అవసరమా కాదా? అవసరమేనంటారా? ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనకి అవసరమైన వారు. ఆయన లేకుండా ప్రభువు ఏమీ చేయలేదు. అసలు ఆయన పుట్టుకే జరగలేదు. ఆయన లేకుండా ఆయన పుట్టుక జరగలేదు. ఆయన మరలా తిరిగి లేపబడ్డం జరగలేదు. మరలా ఆయన వచ్చేటప్పుడు కూడా ఆ మేఘము మీదే మన దగ్గరికి ఆయన వస్తారు. మనం ఎలా వెళతామో చూడండి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. హల్లెలూయా. మనం వెళ్ళే ఫ్లైట్ పేరు కూడా అదే. నీవు పరలోకానికి వెళ్ళాలంటే అదే ఫ్లైట్ ఎక్కాలి. పరలోకం నుంచి ఇక్కడికి రావాలంటే అదే ఫ్లైట్ ఎక్కాలి. యేసయ్యను పరలోకానికి తీసుకువెళ్ళాలంటే ఆ ఫ్లైటే కావాలి. యేసయ్యను మరలా ఇక్కడికి తీసుకురావాలంటే ఆ ఫ్లైటే కావాలి. ఈ భూమి మీద సంచరించిన దినాలన్నీ నీ ఒక పరిశుద్ధునుగా, క్రైస్తవునిగా, క్రీస్తు బిడ్డగా జీవించాలంటే ఆ మేఘమే నిన్ను నడిపించాలి. ఇందాక మోకాళ్ళ ఆరాధనలో ఎవరు ఫిలోమినా పాడారు ఆ పాట. ఇశ్రాయేలును నడిపించిన మేఘ స్తంభమా నన్ను నడిపించు. చాలా. ఇశ్రాయేలీలను ఏ మేఘస్తంభం అయితే నడిపించిందో అదే మేఘము మనలను నడిపించాలి. లేకపోతే ఏ క్రైస్తవుడు సరి అయిన విధానంలో నడవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనే సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయనే మనల్ని నడిపించేటువంటి ఆత్మ. సర్వసత్యములోనికి నడవాలంటే పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉండడం అవసరం.